హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీస్ ఎలైట్ ఛానల్లో అమరావతి చూపించబోతున్నాను. అలాగే విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కూడా చూద్దాం. ప్రకాశం బ్యారేజ్లో కృష్ణా రివర్ చూడండి ఎంత ఫుల్గా వాటర్ ప్రవహిస్తోందో. అమరావతి చూడాలని ఎప్పటి నుంచో అనుకుని ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కానీ ఏదో ఒక పని మీద వెళ్ళి పని కంప్లీట్ చేసుకుని వెనక్కి వెళ్ళటం అయిపోయేది. ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం లీజర్గా వెళ్ళాము, అప్పుడు అమరావతి కూడా చూసి వచ్చాము. సో నేను చూసిన అమరావతిని మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను. కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీదున్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఇది. కృష్ణానది ఒడ్డున పచ్చని చెట్లతోటి ఈ ప్లేస్ అంతా కూడా ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి. అమరావతి చూడటానికి బయలుదేరాము. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో టెంపరీగా కట్టించిన సెక్రటేరియట్ ఇది. సెక్రటేరియట్ ఎంట్రన్స్లో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే రైతు ఫ్యామిలీ ఎద్దుల బండితోటి ధాన్యం బస్తాలు వేసుకుని ఇంటికి వెళ్ళే సీనరీని ఏర్పాటు చేశారు. అది చూస్తే నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది, చూడటానికి చాలా బాగుంది. ఈ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్.
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయని ఈ విల్లాస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కోసం అలాగే హైకోర్టు జడ్జెస్ కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవి. చంద్రబాబు నాయుడు గారి టర్మ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ బిల్డింగ్స్ అలానే ఇన్కంప్లీట్గా ఉండిపోయినాయి. కొన్ని సంవత్సరాల నుంచి బిల్డింగ్స్ కంప్లీట్ అవ్వక ఎవరో ఆక్యుపై చేయక అలా ఎంటీగా పడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం కట్టిన అపార్ట్మెంట్స్ చూడండి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈ అన్నిటికీ కూడా లైఫ్ వస్తుంది అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు.